శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కృష్ణుడు అర్జునునకు కర్తవ్యము బోధించుట. సరే, ఎట్లయితేనేమి అర్జునుడు అశ్వత్థామను బంధించాడండి. బంధించి పాండవులున్న శిబిరం దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు, మారుపడలేని అసమర్థులైన బాలులను అస్త్రవిద్యలో చాలని వారిని వీడు రాత్రి యందు వధించెను. ఇట్టి క్రూరుడు బ్రాహ్మణుడు కాడు, పాతకుడు. ప్రాణభయముతో నిట్టూర్చుచూ పరిగెత్తిన వాడు జాలి కలిగి వీనిని కాపాడినచో నీకు పాపము అంటదు. వీడిని కాపాడినా నీకు పాపం అంటదయ్యా అంటున్నాడు. అర్జునుడు రోషపడి అశ్వత్థామను బంధించననియు, కృష్ణుడు ప్రకిపితుడు అయ్యననియు చెప్పుటలో అశ్వత్థామ చేష్టలకు కృష్ణుడు ప్రకోపము చెందనే కాని రోషపడలేదని తెలియవలేను. కృష్ణుడు ప్రకోపం చెందాడండి, రోషమేం పడలా. ప్రకోపము అనగా చేష్టలలో కోపించుట, రోషమనగా తాను వికారమునకు గురియగుట. కృష్ణుడు తాను వికారానికి గురి అవ్వలేదండి, ఆయన చేష్టల్లో కోపం ప్రదర్శిస్తూ ఉన్నాడు. దుష్ట శిక్షణమున కూడా కృష్ణుడు చూపినది ప్రకోపమే గాని రోషము కాదని ఆయా ఘట్టములలో భాగవతము చేసిన వర్ణనల వలన తెలియను. కనుక దుష్ట శిక్షణ ఆయన చేసిందేంటి? రోషంతో కాదండి. రోషం అంటే మనం వికారం పొందటం. ఆయన ఎందుకు వికారం పొందుతాడు? పరమాత్మ. కనుక దుష్ట శిక్షణలో చేసినప్పుడు, అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు కదండి శ్రీకృష్ణుడు. అందులో ఆయన చూపించింది ప్రకోపము, అంటే చేష్టలలో కోపిస్తూ ఉన్నాడు. కోపం ఆయనకి కావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది. కోపం ఆయన కంట్రోల్లో ఉంటుంది. నాలాంటి వాళ్ళకి కోపం కంట్రోల్లో నాలాంటి వాళ్ళు ఉంటారు. అదండి తేడా. కనుక కోపము ఒక నటన, ఆయనకి కోపం ఒక నటన. కనుక దుష్ట శిక్షణమున కూడా కృష్ణుడు చూపినది ప్రకోపమే గాని రోషము కాదని ఆయా ఘట్టములలో భాగవతం చేసిన వర్ణనల వలన తెలియను. అసమర్థులను చంపుట, పిల్లలను చంపుట, నిద్రించునప్పుడు చీకటిలో చంపుట క్షమింపదగిన నేరములు కావు. చాలా పెద్ద తప్పు. క్షమింపదగిన నేరములు కావు, క్షమించేటువంటి నేరం కాదు అశ్వత్థామ చేసింది. ప్రాణభీతితో లొంగిన వాణిని చంపరాదని రాజధర్మము. అయ్యా, అయినా సరే ప్రాణభీతితో లొంగిపోయాడు, వాణ్ణి చంపకూడదు అనేటువంటిది రాజధర్మం. ఈ రెండవ ధర్మమునకు ప్రాధాన్యమిమ్మని కృష్ణుడు కర్తవ్యమును సూచించెను. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ రెండో ధర్మానికి ప్రాధాన్యం ఏమంటున్నాడు. రెండో ధర్మం ఏంటి? ప్రాణభీతితో లొంగిన వాణిని చంపరాదు, ఇది రాజధర్మము అని అంటూ ఉన్నాడండి. అంతేకాదండి, ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చారు మనకి. ఫలానా వాళ్ళని చంపటం ధర్మం కాదు అని శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఎవరెవరిని చంపటం ధర్మం కాదుట? భయపడిన వానిని, దీనత్వము చెంది మతి పని చేయని వానిని, నిద్రించేవాణ్ణి, మద్యము కైపున ఉన్నవాడిని, దెబ్బతిని పారిపోయిన వాణ్ణి, సాధుజనుని, తెలివి తక్కువ వాణ్ణి, రక్షించుమని మొత్తుకునేటువంటి వాణ్ణి, ఇంకా స్త్రీలను, వీళ్ళని చంపటం ధర్మం కాదు అని చెప్తూ ఉన్నాండి. అంటే ఇది రాజసామాన్య ధర్మము, రాజులకు ఉండేటువంటి సామాన్య ధర్మం ఇది. విశేష ధర్మము, దీనికి అపవాదములు ఉండవచ్చును. లోకక్షేమమునకై కృష్ణుడు పూతనను చంపుట, అదే ప్రయోజనంపై గురుశాసనమున రాముడు తాటకను చంపుట మున్నగునవి. అంటే ఈ పైన చెప్పిన లిస్టు వీళ్ళని చంపకూడదు అని అంటూ ఉన్నారు. ఇది మామూలుగా రాజధర్మం. దీనిలో విశేష ధర్మం ఉంది, అది మనకి తెలుసు. లోకకంటకులు అయినప్పుడు, లేదా లోకానంతటికి క్షేమాన్ని కలిగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కృష్ణుడు పూతన్ని సంహరించాడు. అట్లాగే శ్రీరాముడు తాటకను సంహరించాడు, గురుశాసనము మేరకు సంహరించాడు.
కనుక రాజధర్మము సామాన్య ధర్మం ఏంటి? భయపడిన వాడిని, దీనత్వం చెందిన వాడిని, ఇట్లా మొదలగు వాళ్ళని చంపకూడదు అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనకు ఒక చక్కటి పద్యం ఉందండి. ఎవరెవరిని చంపకూడదు అనేటువంటిది శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు అనేటువంటిది పోతన గారి చక్కటి పద్యం ఉంది. అది కూడా చెప్పుకుందామండి. వెరచిన వాణి దైన్యమున వేదురు నొందిన వాణి నిద్ర మైమరచిన వాణి సౌఖ్యముగా మద్యము ద్రావిన వాణి భగ్నుడై పరచిన వాణి సాధు జడభావము వాణిని కావు మంచు వా చరచిన వాణి కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గుణ. కనుక వీళ్ళని చంపటం ధర్మం కాదయ్యా అంటూ ఉన్నాడు. కరుణ లేక ఎవడైనా ఇతరుల ప్రాణములు తీసి తన ప్రాణమును రక్షించుకుని యత్నము చేసినచో వాడు నరకలోకపు దుఃఖము పొందును. అతనిని ప్రభువు శిక్షించినచో నరకలోకానుభవము ఉండదు. కనుక ప్రభువే శిక్షించాడనుకోండి, ఇంకా నరకలోకానుభవం ఉండదు. క్షాళనము చెంది పవిత్రుడగును. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు మహావిభ్రాంతిలో ఉన్నాడు. వానిని దండించుట ఎలా? విడిచిపెట్టుము. పై చెప్పిన నరక ధర్మము రాజదండనల వలన కలుగు పవిత్రత తెలియనివాడు బ్రాహ్మణుడు కాడు. అశ్వత్థామ బ్రాహ్మణపుత్రుడై జన్మించి కూడా ప్రాణభీతితో రక్షింపుమనుచున్నాడు. అతనికి నరకము నుండి రక్షింపబడుట కన్నా దేహరక్షణమే ముఖ్యము. ఇదియే మహావిభ్రాంతి అంటారు దీన్ని. అతడు కోరినది ఇచ్చినచో అర్జునునకు బ్రాహ్మణుని చంపిన దోషఫలము అంటకుండుటయు అశ్వత్థామకు అపకారము జరుగుటయు కలుగును. శ్రేయస్సు వదిలి ప్రియము కోరిన వానికి మేలు చేయవలెనన్నచో ప్రియము చేయుట సాధ్యపడదు. అర్జునుడు వానిపై రోషపడి ఉన్నాడు కనుక వాని శ్రేయస్సునకు అడ్డుపడుట అను దోషము కలుగక తప్పదు. జాలి చూపించిన ఫలముతో ఇది క్షాళనమగును. అతడికి ఇప్పుడు అశ్వత్థామకి నరకలోక దుఃఖాలు కలుగుతాయండి. కానీ ప్రభువు శిక్షించాడనుకోండి, రాజు అతనికి మరణదండన చంపేశాడనుకోండి, అప్పుడు నరకలోక అనుభవం ఉండదు అతనికి ఇంకా. కనుక అయినా ఏమనుకుంటున్నాడు ఇక్కడ? అశ్వత్థామ బ్రాహ్మణ పుత్రుడై జన్మించి కూడా ప్రాణభీతితో రక్షించబడుతున్నాడు. అతనికి నరకము నుండి రక్షింపబడుకున్న దేహ రక్షణమే ముఖ్యము. అయ్యా, నరకలోకాలు వాటిని రక్షించుకోవాలంటే ఏంటి? ఇప్పుడు అర్జునుడి చేతిలో చచ్చిపోతే సరిపోతుంది, నరక బాధల నుండి తప్పించుకోవచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమట, అంతకన్నా అతను ఏం కోరుకుంటున్నాడు? దేహ రక్షణమే ముఖ్యము. ఇదియే మహావిభ్రాంతి అని అంటూ ఉన్నారండి. కృష్ణుడు ఉపదేశించిన ధర్మ సూక్ష్మము విని బ్రాహ్మణుడు తప్పు చేసినను చంపరాదను ధర్మము మాత్రము స్వీకరించి అర్జునుడు చంపక విడిచెను. అర్జునుడు ఇంకా కృష్ణుడి చెప్పిన దాన్ని విని అశ్వత్థామను చంపకుండా విడిచిపెట్టాడండి. ద్రౌపదితో అతని శిరస్సు తెచ్చి పాదములపై నుంచుదనని ప్రతిజ్ఞ చేసెను. దాని విషయము ద్రౌపదికే విడవదలచి అర్జునుడు వానిని సూటిగా అచ్చటికే కొనిపోయెను. అయితే ప్రతిజ్ఞ చేశాడు కదండి అర్జునుడు, అతని శిరస్సు తెచ్చి నీ పాదాల దగ్గర పెడతానని ప్రతిజ్ఞ చేశాడు కదండి. మరి ఆ ప్రతిజ్ఞ మాట ఏంటంటే అది ద్రౌపదికే వదిలిపెడదామనుకున్నాడు అర్జునుడు. అందువల్ల తీసుకొచ్చి ద్రౌపది ఎదురుగా నిలబెట్టాడండి అశ్వత్థామని. ఇక తర్వాతి అంశము ద్రౌపది సౌజన్యము. చూడండి, ద్రౌపది ఎంతటి మహాతల్లో ఇక్కడ మనకి తెలుస్తూ ఉందండి. కొనిపోయి పాశబద్ధుడైన అశ్వత్థామను ద్రౌపదికి చూపెను. ద్రౌపది ఎదుట అశ్వత్థామ నిలువబడెను. పిల్లలను చంపినందుకు సిగ్గుతో అతడు తల వంచుకొనెను. స్వభావము చేత కృష్ణుడు మెచ్చిన లక్షణములు కలది ద్రౌపది. ఆమె కృపి కొడుకును చూచి ఇట్లు మందలించెను. కృపి అంటే ద్రోణాచార్యుడు భార్య అండి, అశ్వత్థామకు తల్లి. కనుక ఆవిడట కృపి కొడుకును చూచి ఇట్లా మందలించిందట. ఏమని? మా మగవారందరూ ద్రోణాచార్యుని వలన విలువిద్యలను అభ్యసించిరి. అయ్యా, మీ నాన్నగారి వలన
మా మగవాళ్ళందరూ పాండవులు కౌరవులు మొత్తం ఉన్నారు కదండి, అయ్యా మా మగవాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుని వలన విలువిద్యను అభ్యసించిరి. నీవు మాకు పుత్రుని రూపముననున్న ద్రోణుడవు. ఆత్మావై పుత్రనామాసి, నువ్వెవరు? ద్రోణుడి కుమారుడివి. అంటే ఏంటి? పుత్రుడి రూపంలో ఉన్న ద్రోణుడివి, అంటే పుత్రుడి రూపంలో ఉన్నటువంటి గురువుగారివయ్యా నువ్వు. కొంచెమైనను కరుణ లేక శిష్యసుతులను నరుకుటాకు నీకు నీతి అనిపించినదా? ఏమయ్యా, ఒక్క రవ్వన్న జాలుందయ్యా నీకు? ఒక్క రవ్వన్న కరుణుందా? నువ్వు మాకు గురువుగారితో సమానమే, అట్లాంటివి నువ్వు నీ శిష్యుల యొక్క పిల్లల్ని చంపుతావా అని అంటోందండి. బ్రాహ్మణుడవు, తెలివి తక్కువ వాడవు కావు. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తే అండి, మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు, అశ్వత్థామ మిగిలిన వారికి అపరాధిగను దండ్యుడుగను కనిపించెను. ద్రౌపదికి కృపి కొడుకుగా మాత్రమే కనిపించెను. కృపి అనగా కృపాచార్యుడి చెల్లెలు, ద్రోణుని భార్య. మిగిలిన వాళ్ళకి ఎట్లా కనిపించాడు? అపరాధిగా కనిపించాడు, దండించదగిన వాడిగా కనిపించాడు. కానీ ద్రౌపదికి ఎట్లా కనిపించాడు? కృపి కొడుకుగా కనిపించాటండి. కనుక తల్లి హృదయం చూడండి ఎట్లా ఉందో. ఇంకా అంటోంది ద్రౌపది అశ్వత్థామతో, బ్రాహ్మణుడవు, తెలివి తక్కువ వాడవు కాదు. ఏమైనా తెలివి తక్కువ వాడివా నువ్వు? కాదు. సూర్యుడవు, శిశువులను చంపుట రాక్షస కృత్యము. నా కొడుకులు ఉద్రేకమున శస్త్రము ధరించి నీ పైకి రాలేదు. ఏవయ్యా, ఆ పిల్లలు ఏమైనా నీ పైకి వచ్చారా? రాలేదుగా. నీకే ద్రోహము చేయలేదు, యుద్ధమునను నిన్ను ఎదుర్కొనలేదు. ఇంత బలము కలవాడవు, నిద్రాశక్తులను చంపుటకు నీ చేతులెట్లాడినవి అని అంటోందండి. నేను ఇంకా చెప్తోందండి ద్రౌపది, నేను పుత్రశోకము వలన దుఃఖపడుచున్నట్లే నిన్ను అర్జునుడు బంధించి తెచ్చెనని విని నీ తల్లి ఏ విధముగా దుఃఖించుచున్నదో. అయ్యా, నేను బాధపడుతూ ఉన్నా పుత్రశోకం వల్ల. మరి నీ తల్లి నిన్ను బంధించి తెచ్చారన్న వార్త తెలిసింది ఆమెకి. మరి ఆ తల్లి పాపం ఎంత విలవిల్లాడుతోందో. కనుక ఆ తల్లి అంటే అశ్వత్థామ తల్లి కృపి, ఆ కృపి స్థానంలో ఉండి ఆలోచిస్తోందండి. ద్రౌపది ఎంత గొప్పతనమో చూడండి. తన స్థానంలో ఆలోచించకుండా ఆ కృపి స్థానంలో ఉండి ఆవిడ ఆలోచిస్తూ ఉంది. నీ తల్లి ఏ విధముగా దుఃఖించుచున్నదో అని ద్రౌపది కృష్ణార్జునులతో ఇట్లనెను. ద్రోణుని ధర్మపత్ని భర్తతో అగ్నిప్రవేశము చేయక ఇంటనున్నది. ద్రోణాచార్యుడు యుద్ధంలో ఇది చనిపోయాడు కదండి, ఆయన ఆ భర్తతో ఈవిడ అగ్నిప్రవేశం చేయలే. కృపి ఇంటనే ఉంది. వీనిని బంధించి తెచ్చుట విని ఇంకెంత దుఃఖపడుచున్నదో. ఇక్కడ భర్తతో అగ్నిప్రవేశం చేయకుండా ఇంటనే ఉన్నది అని అంటంలో ఎంత అర్థం ఉందో చూడండి. ద్రౌపది ఎంత దూరం ఆలోచిస్తోందో. నాకన్నా ఎక్కువ పుత్రశోకము కలది వీని తల్లి అని ఇందలి ధ్వని. నాకన్నా కూడా ఎక్కువ పుత్రశోకం ఉంది ఈ అశ్వత్థామ తల్లికి. ఎందుకని? ఆమెకు భర్త కన్నా పుత్రుడు ఎక్కువ. భర్త కన్నా పుత్రుడు ఎక్కువట ఆమెకి. ఎట్లా చెప్పగలదండి? ఎందుకంటే భర్త మీద అంత ప్రేమ ఉన్నది. భర్తతో అగ్నిప్రవేశం చేసేది కదండి, సహగమనం చేసేది కదా. కానీ బతికుంది. ఎందుకని? కొడుకు కోసం పాపం బతికుంది. భర్తతో అగ్నిప్రవేశము చేయక పుత్రుని కొరకు జీవించి ఉన్నది. భర్త చనిపోయినా కూడా అగ్నిప్రవేశం చేయకుండా బ్రతికుంది. దేనికోసం? కొడుకు కోసం బతికుంది. కనుక నాకన్నా కూడా ఈ పుత్రశోకము గల తల్లయ్యా ఈ కృపి అని అంటూ ఉందండి ద్రౌపది. ప్రభువులు బ్రాహ్మణులను కోపింపచేయరాదు. వారి కోపాగ్ని రాజవంశములను అరణ్యముల వలె కాల్చును. ఇట్లు పలికిన ద్రౌపది పలుకులలో దయా, సమంజసత్వము, త్రికరణ శుద్ధి, పెద్దలు మెచ్చదగిన పద్ధతి ఉన్నది. కనుక ధర్మరాజు సంతోషించెను, మిగిలిన వారు సమ్మతించిరి. ధర్మరాజు సంతోషించాటండి, మిగిలిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. కానీ భీముడు సమ్మతింపక ఇట్లనెను. భీముడు మటుకు ఒప్పుకోలేదుటండి. ఏమంటూ ఉన్నాడు? ఇతడు కొడుకులను చంపెనని కోపింపక పైపెచ్చు విడిచిపెట్టుమని చెప్పుచున్నది. ఈమె వెర్రిది.
విడువక వీనిని చంపుడు. మీరు విడిచినచో నా పిడికెటి పోటుతో వీని శిరమును ఛిన్నము చేసేదను, చూచుచుండు అని అన్నాడు భీముడు. ఇంకా కృష్ణుడు భీముణ్ణి శాంతపరుస్తూ ఉన్నాడండి. ఇట్లని భీముడు సమీపించుచుండగా ద్రౌపది అశ్వత్థామకు అడ్డుగా నిలిచెను. భీముడు చంపటానికి వస్తుంటే ద్రౌపది అడ్డం పోయిందిటండి పాప అశ్వత్థామకి. కృష్ణుడు వెంటనే చతుర్భుజములు కలిగినట్లు నిలబడి 2 చేతులతో ద్రౌపదిని పక్కకు తొలగించి మరి 2 చేతులతో భీముని పట్టుకొని ఇట్లనెను. 4 భుజములు కలిగినటువంటి పరమాత్మ కృష్ణుడు 4 భుజములు కలిగినట్టు వాళ్ళలాగా 2 చేతులతో ఏమో ద్రౌపదిని పక్కకు నెట్టట, 2 చేతులతో ఏమో భీముడిని పట్టుకున్నట్ట. పట్టుకొని భీముడితో ఇట్లా చెబుతూ ఉన్నాడు, వీడు హంత, దుష్టుడు, చంపదగినవాడు, కానీ రక్షింపదగినవాడు కాదు. ఇతను చంపవలసిన వాడేనయ్యా, ఇతన్ని రక్షించవలసిన వాడేం కాదు అని అంటూ ఉన్నాడండి. ఇతడు బ్రహ్మబంధువు, ఇదంతయు సత్యమే. కానీ బ్రాహ్మణుని చంపరాదని వేదమునందు వినపడుచున్నదే. అయ్యా అంతా నిజమే, కానీ బ్రాహ్మణుని చంపకూడదు కదా, వేదంలో ఉన్నది కదా అని అంటూ ఉన్నాడు. ధర్మదృష్టితో చూచినచో వీనిని రక్షించుటే కర్తవ్యము, యథార్థ స్థితిలో యోచించి చూడుము అని అంటూ ఉన్నాడండి కృష్ణుడు. కృష్ణుని పలుకులలో హేతువు లేనట్లు కనిపించును, కానీ 2-3 మార్లు హత్య చేసిన వాడని నొక్కి చెప్పెను. ఇప్పుడు భీముడు అశ్వత్థామను చంపినచో హంతకాడా? నిజమేనయ్యా, అశ్వత్థామ చంపాడు, కానీ భీముడు అశ్వత్థామను చంపాడు అనుకోండి, అప్పుడు భీముడు కూడా హంత అవుతాడు కదండి, హత్య చేసిన వాడే అవుతాడుగా. ఇది యుద్ధంలో చేయటం వేరు, ఇది యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత చేయటం అంటే అప్పుడు హంతకుడు అవుతాడు భీముడు కూడా. అసమర్థుడైన వానిని యుద్ధరీతిలో కాక చంపినచో ఈ దోషములన్నీయు నీకును వర్తించును కదా అని కృష్ణుడు ఉల్లసమాడెను అని అంటూ ఉన్నారండి. భీముని అంగీకరింపజేసి కృష్ణుడు అర్జునుడితో ఇట్లనెను, ద్రౌపదికి నాకు భీమునకు సమ్మతమైనట్లును నీవు చేసిన ప్రతిజ్ఞ నెరవేరునట్లును ఆచరింపుము. నేను విధానము చెప్పెదను అని కర్తవ్యము బోధించెను. భీముడు మౌనము వహింపగా తనకును భీమునకును సమ్మతమైనట్లు అశ్వత్థామను చంపక విడువుమని కృష్ణుడు చెప్పెను. ఇక భీమునకు సంభాషణకు తావీయకుండుటకై కృష్ణుడు ఇట్లు పలికెను. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. కృష్ణుడు చెప్పిన ప్రకారము అర్జునుడు ఒక ఖడ్గమును గొని అశ్వత్థామ కేశములను గొరిగి లోపలనున్న మహారత్నమును పుచ్చుకొని బంధములను విప్పి శిబిర ప్రదేశము నుండి వెలుపలకు గెంటి పొమ్మని బలముగా త్రోచెను. ఇంకా అతన్ని పరాభవం చేశారు, అవమానించారు. ఒక ఖడ్గం తీసుకొని అశ్వత్థామ జుట్టు తీసేశారు, గొరిగేశారు, శిరోముండనం చేశారు. ఆ లోపల ఒక మహారత్నం ఉందండి ఇతనికి, ఈయన జుట్టు లోపల. అది తీసుకున్నారు, బంధాల్ని కట్లు విప్పేశారు, శిబిర ప్రదేశం నుంచి గెంటేశారండి. చేసిన తప్పునకు తేజస్సును మణిని కోల్పోయి అశ్వత్థామ దుఃఖముతో సిగ్గుతో వెడలిపోయెను. బ్రాహ్మణుడు మరణదండమునకు తగినంత తప్పు చేసినచో ప్రభువు చంపుట మంచిది కాదు. వాని ఆస్తి మొత్తము వశపరుచుకొనుట, తల గొరిగి పంపుట, ఇల్లు లేకుండా వెడలగొట్టుట చేసిన చాలును అని అంటూ ఉన్నారండి. ఇక్కడ మాస్టారు ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉన్నారు. మనం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలండి. మాస్టారు వర్ణధర్మాలు మనకు ముందే చెప్పారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అంటే ఇవి ఇప్పుడు అనుకుంటున్నటువంటి కులాలు కాదండి, అవి ప్రొఫెషన్స్, వృత్తులు అవి. కనుక ఇక్కడ మనకి మాటిమాటికి బ్రాహ్మణ, క్షత్రియ అని వస్తూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు అనుకున్నటువంటి కులాలని మనం పోల్చుకొని దానిలో పెట్టుకోవటం కాదండి, జాగ్రత్తగా గమనించుకోవాలి. బ్రాహ్మణ, క్షత్రియ శక్తులు పరస్పర ఆశ్రయములైనప్పుడు తక్కిన ప్రజలందరూ రక్షింపబడుదురు. అదండి బ్రాహ్మణుడంటే తాను ధర్మాన్ని తాను ఆచరించాలి,
ధర్మాన్ని ప్రబోధం చేయాలి, సత్వగుణ ప్రధానంగా బ్రతకాలి. ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అట్లా బ్రతికిన వాడు బ్రాహ్మణుడు. అట్లాగే క్షత్రియులుంటే క్షాత్రము కలిగినటువంటి వాడు, అందరినీ రక్షించాలండి. కనుక ప్రజలందరినీ రక్షించి దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించటం ఇది ఆయన ప్రధాన కర్తవ్యంగా కలిగి ఉండాలి. అందువల్ల ఈ బ్రాహ్మణ క్షత్రియ శక్తులు పరస్పరాశ్రయములైనప్పుడే, ఒకళ్ళకొకళ్ళు ఆశ్రయము అయి ఉండాలి వీళ్ళు, ఈ రెండు శక్తులు కూడా. అప్పుడు ఏమైతుంది, వీళ్ళిద్దరు అట్లా చక్కగా పరస్పరము ఆశ్రయమై చక్కగా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ ఒక కోఆర్డినేషన్తో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, తక్కిన ప్రజలందరూ రక్షింపబడతారు అంటూ ఉన్నారు. పరమ భాగవత మూర్తులైన ప్రభువుల చరిత్రలలో ఈ అంశము విశదమగును. అట్లు కాక వ్యత్యాసము కలిగినప్పుడు రాజ్యమునకు అరిష్టములు సంభవించును. ప్రభువులు దుష్టులైనప్పుడు జరిగిన ఘోరములకు కార్తవీర్యార్జునాదులను, ప్రభువులు దుష్టులైనప్పుడు జరిగిన ఘోరాలకి కార్తవీర్యార్జున కథలో మనకి తెలుస్తుంది. అట్లాగే బ్రాహ్మణుడు ధర్మము తప్పి కోపిస్తే ఎంత నష్టం కలుగుతుంది అనేటువంటిది పరశురామ కథ వల్ల మనకి తెలుస్తుంది. బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానికి ఆశ్రయము లేకుండా చేయుటతో సరిపోవును. సామాన్యముగా బ్రాహ్మణుడు అల్పకోపి కనుక రాష్ట్రతంత్రమున సంబంధము లేకుండా చేసిన చాలును. కనుక అశ్వత్థామకి ఆ శిక్ష సరిపోతుంది అంటున్నారు. ఎందుకు, బ్రాహ్మణుడు కాబట్టి. అటుపైన పాండవులను ద్రౌపదియు చనిపోయిన పుత్రులను గూర్చి కొంత దుఃఖపడిరి. పాపం బాధపడ్డారండి పాండవులు, ద్రౌపది. యుద్ధమున చనిపోయిన బంధువులకెల్లా దహనాది కార్యములు చేసి ధర్మోదకములిచ్చు వేళకు చనిపోయిన వారి స్త్రీలను వెంటబెట్టుకుని కృష్ణునితో గంగా తీరమునకు పోయిరి. యుద్ధంలో చనిపోయారు, అనేక మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు, పాండవులే మిగిలింది. పాండవులు, కుంతి, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఏమండి వీళ్లే కదా మిగిలింది. కనుక ఆ చనిపోయిన వాళ్ళందరికీ ధర్మోదకాలు, తిలోదకాలు వదలాలి. అందువల్ల గంగా తీరానికి వెళ్ళాట కృష్ణుడు. వీళ్ళందరినీ తీసుకొని గంగా తీరానికి వెళ్ళాడు. తిలోదకములిచ్చి ఎల్లరును గొల్లున ఒక మారు దుఃఖించిరి. పాప యుద్ధంలో చాలా మంది చచ్చిపోయారు కదండి. ఆ సైనికులు ఉంటారు, ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. మహాభారత యుద్ధం అంటే సామాన్య యుద్ధమా, అది ఒక ప్రపంచ సంగ్రామం అండి. ప్రపంచం మొత్తము కూడా రెండుగా చీలిపోయింది, కౌరవ పక్షం, పాండవ పక్షం. మరి ఎంతోమంది చనిపోయారు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ అంతఃపుర స్త్రీలు ఉంటారు. వాళ్ళందరూ పాపం ఆ గంగా తీరానికి వెళ్ళి ఆ ధర్మోదకాలు, తిలోదకాలు ఇచ్చారు. అందరూ పాపం ఒక్కసారి దుఃఖించారు, ఏడ్చారటండి పాపం. విష్ణుపాదమున జన్మించిన గంగలో స్నానము చేసి తిరిగి వచ్చిరి. ధృతరాష్ట్రుడును, కుంతియు, ద్రౌపదియు పొందిన దుఃఖము సామాన్యము కాదు. ధృతరాష్ట్రుడు, కుంతి, ద్రౌపది వీళ్ళు, మరి ధృతరాష్ట్రుడికి పిల్లలందరూ చనిపోయారు, మరి సామాన్యమైన దుఃఖం అండి. అట్లాగే కుంతి, ద్రౌపది వీళ్ళు కూడా దుఃఖం పొందారు. ఇంతమంది యుద్ధంలో చనిపోయారని వాళ్ళు కూడా పాపం బాధపడ్డారండి. పైగా ద్రౌపదికి పిల్లలు కూడా చనిపోయారు. కనుక వారి మనశ్శాంతి కొరకై శ్రీకృష్ణుడు మునీంద్రులతో కలిసి వారి యొద్ద కొంతకాలం గడిపెను. దానితో వారికి కొంత ఊరట కలిగినది. పాపం కృష్ణుడు కొంతకాలం వాళ్ళకి దగ్గరుండి మనశ్శాంతి కలిగించాడండి. ఏవో మంచి మాటలు చెప్పాడు కృష్ణుడు. దాంతో కొంత పాపం ఊరట చెందారు. గర్వాంతులైన ధృతరాష్ట్రుని కొడుకులకు ద్రౌపది జుట్టుపట్టి ఈడ్చిన మహాపాపముచే ఆయుస్సు క్షీణించెను. అటుపైననే కృష్ణుడు వారిని చంపించెను. గర్వాంధులయ్యి చేయకూడని పనులు చేశారు. మరి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదిని పరాభవం చేశారు. ద్రౌపదిని విషయంలో చేయకూడని పని చేశారు, జుట్టుపట్టి ఈడ్చుకొచ్చారు. అందువల్ల వాళ్ళ ఆయుస్సు క్షీణించింది. వాళ్ళ ఆయుస్సు క్షీణించి వాళ్ళు కావలసిన పాపం అంతా మూట కట్టుకున్న తర్వాతే కృష్ణుడు వాళ్ళని చంపించాడు. వీరందరూ ఇంతకు పూర్వమే నా చేతిలో చనిపోయిన వారు, నీవు జయించి కీర్తి గడించుకొనుము అని కృష్ణుడు గీతలో అర్జునుని హెచ్చరించెను. కనుక వీళ్ళందరూ నా చేతిలో చచ్చిపోయారంటే అర్థం అదండి. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఏమయ్యా నువ్వు చంపుతున్నా అనుకుంటున్నావా వీళ్ళని, వీళ్ళందరూ నా చేతిలో ఆల్రెడీ చనిపోయారయ్యా
అని అన్నాడంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ దానికి కావలసినటువంటి పాపము, ఆ పాప బ్యాంక్ని, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా అప్ టు ది మార్క్ పెట్టుకున్నారు వీళ్ళు అని అర్థము అని అంటూ ఉన్నారు అని కృష్ణుడు గీతలో అర్జునుని హెచ్చరించెను. ధర్మజునకు రాజ్యం ఇప్పించెను, జయించెనను కీర్తి కలిగించెను, ఇంద్రవైభవముతో 3 అశ్వమేధములు చేయించెను. ఇంకా జరిగింది జరిగిపోయింది. కృష్ణుడు ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు, జయించాడు అనేటువంటి కీర్తి ఆయన కలిగించాడు. ఇంద్రవైభవంతో 3 అశ్వమేధాలు చేయించాడు ఆయన చేత. ఎందుకంటే ధర్మరాజు ఇంకా బాధపడుతూ ఉన్నాడు, అయ్యో ఇంతమందిని చావుకి కారణమయ్యానని ఆయన బాధపడుతూ ఉంటే ఆ పాప ప్రక్షాళనకు కానీ లేదా శుభము కలుగుటకు కానీ మళ్ళా అశ్వమేధాలు చేయించాడు శ్రీకృష్ణుడు. వారు చేసిన దుష్కర్మలకు తగిన ఫలము పొందుటనే దైవగతి అందురు. దైవగతి అంటే ఏంటి? ఎవరెవరు చేసుకున్న దుష్కర్మలకు వాళ్ళు దానికి తగిన ఫలితం పొందాలండి. అదే దైవగతి అంటారు దాన్ని. అది నడుచుచుండగా కర్మలను, ఫలితములను, వానిని ఆచరించిన వ్యక్తులను నిమిత్త కారణములుగా గైకొని కృష్ణుడు దుష్ట శిక్షణము, ధర్మరక్షణము అను వ్యూహమును నడిపించెనని భావము. అందువల్ల వాళ్ళ కర్మలు, దానికి తగిన ఫలితాలు, అందువల్ల దానికి తగ్గట్టుగా కృష్ణుడు దుష్ట శిక్షణము, ధర్మరక్షణము అను వ్యూహమును నడిపించాటండి. ద్రౌపది జుట్టుపట్టి సభకీడ్చుట మున్నగు దుష్కర్మలకు ఫలితముగా భారత యుద్ధమున కౌరవులు నశించిరి. కృష్ణునకు శరణాగతి చేసిన పాండవులు అదే భారత యుద్ధమున పెద్దవారైరి. నిష్కంటకముగా ధర్మ పరిపాలన చేసిరి. కాలగతిని ప్రవర్తింపచేయుటలో దైవము ఎవ్వరి కర్మఫలముల తోడను జోక్యము పెట్టుకొనడు. భగవంతుడు ఎవరి కర్మల ఫలితంతో జోక్యం పెట్టుకోడండి. కౌరవులకు ఇవ్వాల్సిన కర్మ ఫలితం వాళ్ళకిచ్చాడు, పాండవులకు ఇవ్వాల్సిన కర్మ ఫలితం వాళ్ళకి ఇచ్చేశాడు. అంతేగాని ఆయనేం జోక్యం చేసుకోడు. దైవ స్మరణతో లోక జీవితము నిర్వహించుచునే తరింపవచ్చును. మనం మామూలు లౌకిక జీవితం ఏం వదిలేయక్కర్లా, లౌకిక జీవితం నిర్వహిస్తూనే తరింపవచ్చు. కర్మబంధములు తొలగిపోవును, ఆచరించిన కర్మల ఫలితములు మాత్రము తొలగవు. కర్మబంధమనగా చేసిన కర్మ యొక్క ప్రభావము మనస్సు పైనను ఇంద్రియముల పైనను కలిగియుండి తరువాత చేయు కర్మలకు కారణముకుట. దానికిని కర్మ ఫలమునకు సంబంధము లేదు. మోక్షము చెందిన వానికి కర్మబంధము తొలగను, కర్మ ఫలములు అనుభవించిన గాని తొలగవు. మోక్షము చెందిన వాడికి కర్మబంధాలు తొలగుతాయి కానీ కర్మ ఫలము అనుభవించితే కానీ అవి తొలగవు అంటున్నారండి. అనుభవించాల్సిందే, అనుభవించకుండా అవి తొలగవు. అనుభవించు వైఖరులు మాత్రము కర్మ కౌశలము చేత మార్చుకొనువాడు యోగి అని అంటూ ఉన్నారండి. కనుక చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారండి ఇక్కడ మనకి. దీనితో మనకి ఈ ద్రౌపది సౌజన్యము అనేటువంటి అంశము పూర్తయిందండి. రేపు మనము ఉత్తర శరణాగతి అనే అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.